అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం చనిపోయిన స్థితి ఎందుకు అంటే మన జీవితాల్లో పాపం నుంచి విముక్తి కలగడానికి. ఆయన ఎందుకు ఇంతగా త్యాగం చేసిన స్థితి కనబడుతుంది అంటే మన జీవితాల్లో ఆయన మనల్ని పిలుస్తున్న పిలుపు ఏమిటంటే స్నేహితుడు. అక్కడే 9వ వచనాలు మనం చదువుకుందాం. 9వ వచనం కాడ ఆహ్వాన సువార్త 15వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాం. తండ్రి ఎలాగో ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించాను, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నేను నా తండ్రి యొక్క ఆజ్ఞలను కైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా యొక్క ఆజ్ఞలను గైకొని నేల నిలిచి ఉంటుంది అంటున్నారు. అంటే